ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఆర్సిలార్ మెటల్ గనుల కోసం మన వాళ్ళు కేంద్రాన్ని అడుగుతున్నారు అధ్యక్ష. మరి దానికోసం అడిగే బదులు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రాణ త్యాగాలతో, ఇప్పుడే మీరు చెప్పారు సార్, గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పారు, ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ లో కోసం మాత్రం ఒత్తిడి తేవట్లేదు అధ్యక్ష. ఆ ఆవేదన కార్మికుల్లో ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే పక్కన అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. అలాగే పక్క రాష్ట్రంలోని సింగరేణి క్యాలరీస్ లో ప్రైవేటీకరించేది లేదని ప్రధాన అధ్యక్ష 2 నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష. మీ వాళ్ళు ఇంకా ఉన్నారు, ప్లీజ్ ప్లీజ్. రామ్ సుబ్బారెడ్డి గారు ప్లీజ్ సార్. 8 మినిట్స్ ఇంకా మీ సభ్యులు ఉన్నారు చాలామంది. మీకు టైం తక్కువ వస్తుంది. బీజేపీ మాట్లాడాలి, జనసేన మాట్లాడాలి, టీడీపీ సభ్యులు ఉన్నారు, అందరికి అవకాశం రావాలి కదా సార్. ప్లీజ్ కోఆపరేట్ చేయాలి అమ్మా. బ్రీఫ్. టైం 2:16 అయిందమ్మా. ఇంకా మీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉన్నారు, జనసేన, తెలుగుదేశం. ప్లీజ్ కోఆపరేట్ చేయాలమ్మా. నెక్స్ట్ రామ్ సుబ్బారెడ్డి గారు ప్లీజ్ అమ్మా, ప్లీజ్. గారు శపథం చేశారు అధ్యక్ష. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ నిరాహార దీక్ష ఆ రోజు చేశారు అధ్యక్ష. గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామన్నారు అధ్యక్ష. బహిరంగ సభలో కూడా చెప్పారు అధ్యక్ష. రామ్మోహన్ నాయుడు గారే చెప్పారు అధ్యక్ష. ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం అది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం. మీరెవరు అమ్మడానికి, వాళ్ళెవరు కొనడానికి అన్నారు అధ్యక్ష. మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పి ఈ కార్మికులు నమ్మించారు కదండి అధ్యక్ష. మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద ఈ ఒత్తిడి తీసుకురావట్లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా, లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడగొచ్చు కదా అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష? సెయిల్లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష. కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అధ్యక్ష, ఒంటికి ఉప్పు కారం రాసుకొని పోరాడాలి అని. సోమిరాజు గారు సార్, సోమిరాజు గారు మీరు నెక్స్ట్ ప్లీజ్ అమ్మా. కూర్చోవాలి, 10 నిమిషాలు అయిందమ్మా. 10 నిమిషాలు ప్లీజ్. సోమిరాజు గారు సార్, సోమిరాజు గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి సార్. అమ్మా కూర్చోవాలమ్మా, అయిపోయిందమ్మా. మీ వాళ్ళు ఇంకా మాట్లాడాల్సింది, ఇటువైపు మాట్లాడాలి. బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని 10 మంది ఉన్నారు మా. 2:19 20 అయింది మా. 12 నిమిషాలు అధ్యక్ష. ఇది న్యాయమా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు అంటారు జీతాలు తీసుకుంటూ పని చేయని గోస్ట్ ఎంప్లాయీస్. మంత్రి గారు అమ్మా ఒక్క నిమిషం కూర్చోమా. మంత్రి గారు మాట్లాడుతున్నారు మా. పదే చైర్ హస్ గివెన్ మీ టైం, చైర్ టైం ఇచ్చారు సార్. అమ్మా కూర్చోవాలమ్మా. మంత్రి గారు ప్లీజ్ వినండి అమ్మా, వినండి. మంత్రి గారు లేసారమ్మా, ప్లీజ్ ఒక్క నిమిషం. మంత్రి గారు ప్లీజ్. అమ్మా మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు, దానికి సమాధానం చెప్పాలమ్మా. లేదంటే హౌస్ తప్పుదారి పడుతుంది. మిగతాలు కూడా మాట్లాడతారు కదా సార్. హౌస్ తప్పుదారి పట్టేస్తున్నారు సార్. మంత్రి గారు సత్య దూరం మాటలు మాట్లాడుతున్నారు సార్. ఐ హావ్ టు టాక్ అబౌట్ ఇట్ సార్. కూర్చోండి ఒక్క నిమిషం. కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష, జగన్ గారి వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని. జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష, ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి. అంత దమ్మున్న లీడర్ మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఫైనల్ గా మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఇప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. థ్యాంక్ యూ సో మచ్. మంత్రి గారు అధ్యక్ష, ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు. ఇప్పుడే స్టేట్మెంట్లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు. మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతుంది అంటున్నారు. అమ్మ మీకు క్లారిటీ ఉందా అసలు ఏం జరుగుతుందో? సార్
వీఆర్ ఇన్ ద హౌస్, ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్. షీ హెస్ పెడ్ ఆగిందన్నారు, రికార్డ్ చెప్తుందంటే సభ వాయిదా వేద్దాం, చైర్ అనుమతితో సభ వాయిదా వేసి చెక్ చేద్దాం, ఆగిందన్నారు. మీరు ఫాలో అయినట్లేదు సార్, మేము అందరం ఫాలో అవుతున్నాం సార్, మాకు ఫాలో అవుతున్నాం మేము. మేడం గారు అన్నింది ఆగింది, వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారని మేడం గారే అన్నారు. ఆగిందని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు ఊకే ఇక్కడ వచ్చి గలబా చేస్తారు? నంబర్ 1. నంబర్ 2 మేడం గారు, నంబర్ 2 ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పానండి, మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్, ప్లీజ్ అండర్స్టాండ్. నేనేమన్నా ఆర్సిలర్ మిత్తల్కి మైన్ ఇస్తున్నాం అని చెప్పాను అక్కడ. ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ దే ఆర్ గోయింగ్ టు బై స్లర్రీ పైప్ లైన్ ద్వారా వస్తున్నామా, 270 కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు, స్లర్రీ పైప్ లైన్. గన్నులు కేటాయించట్లేదు, ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది, రా మెటీరియల్ దే విల్ సెల్ ఇట్ టు ఆర్సిలర్ మిత్తల్. ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్. అబ్సల్యూట్లీ సార్, వీ విల్ డూ ఇట్. సార్ 14,000 కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా? 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? 5 సంవత్సరాలు చెప్తా, మీరు పీకింది చెప్తా నేను ఏంటండి. మీ కెపాసిటీ అంటే 48%, 25,000 కోట్ల అప్ప మీరు మారుతారు. 79% 48% కెపాసిటీ యూటిలైజేషన్ తీసుకొచ్చారు. ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? సింగిల్ ఫర్నెస్ కి తీసుకొచ్చేసారు, తీసుకొస్తారు. వీళ్ళు మారుతారా? ఇది ఎంత అన్యాయం అధ్యక్ష? ఇది వీళ్ళు ఎట్లా చేస్తారు అధ్యక్ష? ఇది ఎలా మారుతారు? ఇది అమ్మాలని చూసేది వాళ్ళు. నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న అడగాలనుకుంటున్నా. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు. 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫర్నెస్ స్టార్ట్ అయింది. 79% ప్రొడక్షన్ తీసుకొచ్చాం. అది మాకున్న కమిట్మెంట్. మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా? 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా? ప్రైవేటైజ్ జరగదని చెప్తే చెప్తారా? ఓకే, అవుట్ సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు. ఏంటి సార్, ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు. సార్ ఐఎమ్ నాట్ yielding. I have right to talk. I have absolutely right to talk. I am not yielding. నాకు హక్కు ఉంది సార్, ఎల్ఏపీ సార్, నాకు హక్కుంది మారదండి. నేను మంత్రిని సార్, ప్రజలు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ ఉక్కుని కాపాడడానికి. మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు. మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం. మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాట్లాడతారు అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? గతంలో కాంట్రాక్ట్ లో సుమారుగా 120 మందికి వచ్చేది. ఆ 120 మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి, కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. దానికి ఇంత ఫీలింగ్ అవుతారు. నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు? ప్రొడక్షన్ లేదంటారు. ఏం ప్రొడక్షన్ లేదు? ఈరోజు 79% ప్రొడక్షన్ వచ్చింది. మీరు ఇట్లా మాడితే ఎట్లా? మీరు చేసిన గురించి చెప్తున్నా, ఎందుకంత భయపడతారు మీరు? వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్? అరే డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు. ప్రైవేటీకరణ జరగాలని. ఏం జరగదని 100 సార్లు చెప్పినాం. బాగా క్లారిటీ ఉంది. అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, టీడీపీకి చాలా క్లారిటీ ఉంది. పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది ఈ సబ్జెక్ట్ లో, బొత్తిగా అవగాహన లేదు. ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైన్కి తేడా తెలియదు మీకు. ఇంకేం చెప్పాలండి? మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు? మాట్లాడతారు మీ అందరూ. హాయిగా కూర్చోండి.